కార్తీక పురాణం 26వ అధ్యాయం అవతార నిర్ణయం. తుదకు వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ప్రారంభించాడు. జగద్రక్షక, బ్రాహ్మణ శరణ్య, మధుసూదన, సుదర్శనాయుధం బారి నుండి నన్ను కాపాడు. ఓ సర్వవ్యాపక, కోటి సూర్యప్రకాశమైన చూడ్డానికి అలవికాని నీ సుదర్శనాయుధం నన్ను చంపడానికి వస్తుంది. దానిని వారించు. నీ భక్తగ్రణ్యునైన అంబరీషునకు శాపం ఇచ్చిన పాపాత్ముణ్ణి నేను. నిన్ను శరణు వేడుకుంటున్నాను, నన్ను కాపాడు. పూర్వం భృగు మహర్షి నిన్ను రొమ్మున తన్నగా దానిని ఓర్చుకున్నావు. ఆ విధంగానే నా తప్పును క్షమించు అంటూ మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు మందహాసంతో, ఓ మునీంద్ర, బ్రాహ్మణులంటే నాకు ప్రాణం. అందులోనూ తపశ్శాలలో గొప్పవాడైన నిన్ను గూర్చి చెప్పవలసింది లేదు. నీవు సాక్షాత్తు శంకరుడవు. నీవు బ్రహ్మరూపధారివి. నీ ముఖం చాలా భయంకరంగా ఉంది. వేల్పులకు, విప్రులకు, సజ్జనులకు, గోవులకు మేలు చేసే నిమిత్తమే నేను ఎల్లప్పుడూ యుగయుగాల్లోనూ అవతారాలు దాలుస్తుంటాను. ఓ తాపసోత్తమ, నీవు చాలా నీచమైన పని చేశావు. నిష్కారణంగా అంబరీషునకు శాపం ఇచ్చావు. అతడు అన్ని ప్రాణుల్లోనూ నన్ను చూస్తుంటాడు. శత్రువులకు కూడా అపకారం చేయుడు. అటువంటి వానిని నిందించావు. అతడు నిన్ను వేడుకున్నా నీవు శాంతించలేదు. నీ వలన భయపడి అతడి హృదయంలో నన్ను శరణు పొందాడు. నీవు తనకు ఇచ్చిన శాపం నేను ధరించి దశావతారాలు ఎత్తడానికి నిశ్చయించుకున్నాను. నీవు అతనిని 10 జన్మలు ఎత్తుతావని అన్న మాట కూడా అతనికి వినపడలేదు. నా మీదనే మనసుంచి తన దేహాన్ని కూడా మరిచిపోయాడు. అతని హృదయ కమలంలో ఉన్న నేను అతని చెవి రంధ్రము వలన అవదురుగాక అన్న మాటలు విన్నాను. నీ శాపం వృధా కాకూడదు. నా భక్తునికి కీడు కలగకూడదు. అందువలన నీవిచ్చిన శాపం నాకే అనుకున్నాను. నీవు శాపం ఇవ్వడానికి నోరు తెరవగానే చక్రాన్ని ప్రయోగించాను. దానిని అతడే వారించ సమర్థుడు. నీవు పోయి అంబరీషుణ్ణి శరణు వేడు. నీ శాపం ప్రకారం 1 చేపరూపం దాల్చి శంభుడనే రాక్షసుణ్ణి సంహరిస్తాను. 2 తాబేలు రూపం ధరించి లోకకంటకుడైన హిరణ్యాక్షుణ్ణి చంపుతాను. 3 అటు మనిషి ఇటు జంతువు కాకుండా నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి వధిస్తాను. మర్రగుజువాడినై పుట్టి బలిచక్రవర్తి గర్వాన్ని హరిస్తాను. 6 జాలిలేని బ్రాహ్మణునిగా పరశురామావతారంగా పుట్టి కసాయివాడిలా రాజులందరినీ నరుకుతాను. 7 ఆత్మజ్ఞానం లేని క్షత్రియుడిగా రామావతారంగా పుట్టి రావణుణ్ణి చంపుతాను. 8 రాజ్యార్హత లేని రాజుగా పుట్టి కృష్ణావతారం మహాపాపాత్ముడినై కంసుణ్ణి దునుమాడుతాను. 9 పాపాత్ముల్ని మోహింపజేసే నిమిత్తం పాఖండమత బోధనార్థం బుద్ధుడునవుతాను. 10 కలియుగంలో బ్రాహ్మణ శత్రువుల్ని చంపడానికి కల్కి అవతారం ఎత్తుతాను. ఈ విధంగా 10 అవతారాలు ఎత్తి నీవిచ్చిన శాపాన్ని సఫలం చేస్తాను. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 26వ అధ్యాయం సంపూర్ణం.